తులసి ఆ పెదవులు దాటని పదం పదంలో కనులలో దాగని నిరీక్షణంలో నాతో ఏదో అన్నావా తెగి తెగి పలికే స్వరం స్వరంలో తెలుపక తెలిపే అయోమయంలో నాలో మౌనం విన్నావా నాలానే నువ్వు ఉన్నావా మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద find the meaning live the free రేవతి రేవతి ఈ ల్యాప్టాప్ ఏంటి? ఓ ఓ నువ్వు అలా ఆలోచించావా? ఛీ 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 ముద్దు 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 ఈ ల్యాప్టాప్ నువ్వు ఆలోచించిన దానికి కాదు, ఎగ్జామ్స్ కోసం. ఎగ్జామ్ కోసమా? ఏం ఎగ్జాము? నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ రాయాలి. ల్యాప్టాప్లో ప్రిపేర్ అయ్యేదే ఉంటుంది. పైగా ఈశ్వర్ లాగా జ్యోతి లాగా నేను పెద్దగా చదువుకోలేదు. ఆ కరెక్ట్ పాయింట్కి వచ్చావు. నీ తమ్ముళ్ళలాగా నువ్వు ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు చదువుకోవాలి. ఏంటి జోక్ చేస్తున్నావా? అదృష్టం బాగుండి నాకు పెళ్ళయింది, కానీ అసలు నా వయసు ఎంత అనుకుంటున్నావు? చదువుకునే వయసు నాది. నేనంతా చెక్ చేశాను. పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి జాబ్ సంపాదించే అవకాశం ఇంకా నీకు ఉంది. కష్టపడి రాస్తే నీకు జాబ్ గ్యారంటీగా వస్తుంది. నీకు చాలా మంచి జాబ్ వస్తుంది. అది ఎలాంటి జాబ్ అంటే, ఇన్నాళ్ళు మీ తమ్ముడు ఈశ్వర్కి నువ్వు సెల్యూట్ కొట్టావు కదా, ఇప్పుడు ఈశ్వర్ నీకు సెల్యూట్ కొట్టాలి. కాబట్టి అలాంటి జాబ్ నువ్వు కొట్టాలి. అమ్మ తల్లి, అలాంటి జాబ్ రావాలంటే, ఈశ్వర్ నాకు సెల్యూట్ కొట్టాలంటే నేను ఎంఆర్ఓ అవ్వాలి. అది ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం అవ్వాలి. అప్పుడే మన ఫస్ట్ నైట్. అప్పటి వరకు నో ఫస్ట్ నైట్. ఇది చాలా అన్యాయం. నువ్వు చేస్తుంది చాలా అన్యాయం. సరే, ఒక పని చేద్దాం. నువ్వన్నట్టు అదేమన్నా ఉంటే రేపు చూసుకుందాం. ఇవాళకి మాత్రం ఫస్ట్ నైట్ చేసేసుకుందాం. అదేం కాదు. నువ్వు జాబ్ కొట్టేంత వరకు మన ఫస్ట్ నైట్ కట్టు. ఏంటి రేవతి, అయినా ఇప్పుడు నేను చేస్తుంది ఉద్యోగమే కదా. ఏంటి, అటెండర్ ఉద్యోగం కూడా ఒక మంచి ఉద్యోగమేనా? మీ తమ్ముడు ఈశ్వర్ని చూడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా చేస్తాడు. ఎంత గౌరవంగా ఉంటుంది. నువ్వు అటెండర్ అని చెప్పుకోవడానికి నాకెంత నామోషిగా ఉంటుంది. ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళినా నీ గురించి నేను గర్వంగా చెప్పుకోవాలంటే నువ్వు మంచి స్థాయిలో ఉండాలి, పెద్ద జాబ్ కొట్టాలి. రేవతి, అంటే గర్వంగా నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి నేను మంచి జాబ్ సంపాదించాలంటావు. అంతవరకు మనకి ఎలాంటి శోభనం లేదు. అర్థమైందా? రేవతి, ఉద్యోగానికి మన శోభనానికి ఇలా లింక్ పెట్టుకు. ఆల్రెడీ ఫిక్స్ అయ్యే నేను శోభనం గదిలోకి అడుగు పెట్టాను. అందుకే ఇదిగో ల్యాప్టాప్ కూడా రెడీ చేసి పెట్టాను. నువ్వు మంచి స్థాయిలో కనిపించేదాకా, నీకొక మంచి ఉద్యోగం వచ్చేదాకా మనకి ఎలాంటి శోభనం లేదు. ఇది చాలా అన్యాయం రేవతి.
ఇప్పటికే చాలా ఏజ్ బార్ అయిపోయింది. ఇంకా పిల్లలు కనడం లేట్ అయితే ఆ, లేట్ అయితే మనకి పుట్టే పిల్లల్ని మన మనవాళ్ళో మనవరాల్లో అనుకుంటారు. అయినా సరే ఏం పర్లేదు. జాబ్ వచ్చేదాకా నో ఫస్ట్ నైట్. రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఈ ల్యాప్టాపే మనకి అడ్డుగీత. రావతి 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 ఛీ! స్వామి, పెళ్ళైతే చేసావు, ఫస్ట్ నైట్కి ఇంత పెద్ద పరీక్ష. అసలే లేటుగా పెళ్ళయింది. అరే ఈశ్వరు, నువ్వు మాత్రం బాగా ఫస్ట్ నైట్ చేసుకుంటూ ఉంటావు. కానీ అదృష్టవంతుడివి, నా బతికేమో ఇలా తయారైంది. గొడవతో మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లి దాకా వెళ్ళడానికి మళ్ళీ గొడవలే జరిగాయి. మొత్తానికి నేను ఝాన్సీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పెళ్లి ఘట్టం క్రాస్ అయ్యాం. ఇప్పుడు ఫస్ట్ నైట్. చాలా ఎక్సైటెడ్గా ఉంది. నేను ప్రేమించిన ఝాన్సీ నా వైఫ్ అయిపోయింది. నా లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్ క్రెడిట్ గోస్ టు అమ్మా. అమ్మా, నువ్వు గ్రేట్ అమ్మా. ఝాన్సీ ఇంకా రావట్లేదేంటి? వివరించలేనిది మది ఆగమన్నది తను ఆగనన్నది భాషలేని ఊసులాట సాగుతున్నది. అందుకే ఈ మౌనమే భాష అయినది. కోరుకోని కోరికేదో తీరుతున్నది. ఏమిటో ఇది వివరించలేనిది. మది ఆగమన్నది తను ఆగనన్నది. ఝాన్సీ, ఈ రోజుతో నో, ఈ ఫస్ట్ నైట్తో మన న్యూ లైఫ్ స్టార్ట్ అవబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ. కూర్చో. ఏంటి ఝాన్సీ? రా ఝాన్సీ, పాలక్కడ పెట్టి నువ్వు నా పక్కన కూర్చో. భార్యాభర్తలు ఫస్ట్ నైట్ అప్పుడు పాలు పంచుకుని తాగాలి, ఆ తర్వాత మాట్లాడుకోవాలి అనే రూల్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ఫార్మాలిటీస్ ఉంటే చెప్పు, వెంటనే తాగేస్తాను. అలా ఏం లేదు కదా. కూర్చో. ఝాన్సీ, లైఫ్లో గ్రేట్ అచీవ్మెంట్ ఏంటో తెలుసా? ఒక అబ్బాయికి మంచి భార్య దొరకడం, ఒక అమ్మాయి మంచి భర్తను పొందడం. ఇది నిజమా కాదా? నిజమే. అయితే మనం చాలా లక్కీ ఝాన్సీ. ఎన్నో గొడవలు, అపార్థాలు అన్నీ దాటి మనం భార్యాభర్తలమయ్యాం. కానీ ఇక ముందు మనకన్నీ మంచి రోజులే. ఆల్ హ్యాపీస్. ఈశ్వర్, నేను ఊహించిన దానికంటే నువ్వు ఎక్కువ ఆశావాదవే. ఆశే కదా ఝాన్సీ మనిషికి ఆక్సిజన్. ఆప్టిమిజం లీడ్స్ టు అచీవ్మెంట్. నువ్వు నాతో గొడవపడినా, అమ్మతో గొడవపడినా, మన ఇద్దరిలో నిజమైన ఆ ప్రేమ, ఆశావాదం లేకపోతే మన ప్రేమ పెళ్లి పీటల దాకా వచ్చేదా? ఇప్పుడిలా శోభనం రూంలో నువ్వు నా పక్కన కూర్చునేదానివా? అందుకని ఆశపడ్డంలో, ఆశావాదిగా ఉండడంలో తప్పేం లేదు మై డియర్ ఝాన్సీ. మాట్లాడే అవకాశం ఇవ్వాలి గాని నువ్వు మీ అమ్మ కంటే ఎక్కువ కొటేషన్స్ మాట్లాడేలా ఉన్నావు.
కొటేషన్స్ కాదు ఝాన్సీ, మన మధ్య కాస్త చనువున్నా ఈ పెళ్లికి ముందు ప్రేమలో మాత్రమే. కానీ ఇప్పుడు నేనేంటో నీకు తెలిసిన కాస్త భయం ఉంటుంది. ప్రేమ అనే కళని పండించుకున్న మనం పెళ్లిలో ఒక కొత్త ప్రపంచం క్రియేట్ చేసుకోబోతున్నాం. ఆ, ఇందులో నా అభిప్రాయాల్ని నిర్ణయాల్ని నువ్వు గౌరవించాలి, నీ అభిప్రాయాల్ని డెసిషన్స్ని నేను గౌరవించాలి. అప్పుడే మన ప్రపంచం హాయిగా ఉంటుంది. ఇందాక మీ అమ్మ వంత అయిపోయింది, ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావు. నాతో ఏం మాట్లాడాలనేది మీ అమ్మ ఒక పేపర్ మీద రాసి ప్రిపేర్ అయితే నువ్వు ఇలా మనసులో ప్రిపేర్ అయ్యావన్నమాట. ఎలాంటి ప్రిపరేషన్ లేదు, నా మనసు కనిపించింది చెప్పాను. సుత్తి లేకుండా సూటిగా ఫైనల్గా ఒక మాట చెప్తాను, దాంతో ఇక మాటలు ఆపేస్తాను. సరే చెప్పు. ఈ మొదటి రాత్రి మన జీవితంలో మరపురాని రాత్రిగా మిగిలిపోవాలి, సరేనా? అయితే ముందు ఈ పాలు తాగు. ఝాన్సీ, ఈ పాలనేది అంత మ్యాండేటరీయా? స్వయంగా మీ అమ్మిచ్చి పంపించారు ఈశ్వర్. తాగు, ఏదో ఆచారం అంట. అమ్మ చెప్పిందా? అయితే ఓకే. నో ఫార్మాలిటీస్, నువ్వు తాగు. ఓకేనా? అవును, అన్నట్టు ప్రతిసారి మీ అమ్మ చెప్పింది మీ అమ్మ చెప్పింది అంటావేంటి? మా అమ్మ నీకు అత్తయ్యే కదా, నోరారా అత్తయ్య అని చెప్పొచ్చు కదా. కొత్త కదా, అలవాటు చేసుకుంటాను. నువ్వు కూడా నాకు కొత్తే, ఇంకాస్త దగ్గరికి రా. ఇంకాస్త కలలా చేజారిపోకముందే శిలలా సమయాన్ని నిలపమందే నడక నేర్చి నీ పెదవి పైన నా పెదవి కదులుతుందే ఆపలేని ఆట ఏదో సాగుతున్నది. ఏమిటో ఇది వివరించలేనిది, మది ఆగమన్నది. డాక్టర్, గలగల పారే నదిలా ఒక అల ప్రవాహంలా మాట్లాడే నా తులసికి మాట కరువై ఇప్పటికి చాలా రోజులైంది. తనకు మాటే అందం. మీరెన్ని టెస్టులు చేస్తారో చేయండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. తనకు మాట రావాలి, చెవులు వినిపించాలి. అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి డాక్టర్. నా భార్యకి ఎలాగైనా మాట రావాలి, ఎప్పట్లా గలగలా మాట్లాడుతూనే ఉండాలి. మంచిది, వచ్చే సోమవారం ఫిక్స్ చేసేయండి. నోరేసుకుని నేను చాలా విషయాల్లో తలదూరుస్తున్నానని మన కోడళ్ల ఇంట్లో చాలా పెద్ద చర్చ జరిగితే నా నోటికి తాళం పడితే మంచిదని నేనే డాక్టర్తో అలా చెప్పించానండి. ఇప్పుడు మన పిల్లల పెళ్లిళ్ళు జరిగిపోయాయి గనక ఇంకా మీ దగ్గర నేను దాచడం ఎందుకు? నిజం ఇప్పుడే మీకు చెప్పేస్తాను. మీ ఒక్కరికి తెలిస్తే తప్పేం లేదు. తులసి, ఇప్పుడే నీ గురించి ఈఎన్టీ సర్జన్తో మాట్లాడాను.
తులసి, నా సైగలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నీకు అర్థమవుతుందా? అదే తులసి, నీ గొంతులోంచి మాట రావడానికి ఈఎన్టీ డాక్టర్తో మాట్లాడాను. ఆ, ఆయన చాలా పేరున్న డాక్టర్ అంట. ఎన్నో సర్జరీలు చేసి చాలా మందిలో మాట తీసుకొచ్చారంట. నిన్నక్కడికి తీసుకెళ్ళడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆ భగవంతుడి దయవల్ల సర్జరీ సక్సెస్ అయితే నీకు మాటొచ్చేస్తుంది. ఎప్పట్లా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. సరేనండి, ఈ పాలు తాగండి. తులసి, నువ్వు మాట్లాడావా? నువ్వు మాట్లాడకపోయినా మాట్లాడినట్టే అనిపిస్తోంది. ఇది నా భ్రమ. నిజంగా నీ నోటి నుంచి మాటొచ్చేస్తే నీ పలుకు బంగారం అని అందరినీ పిలిచి ఒక పెద్ద కేక్ కట్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసినంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తా. ఎప్పుడు నీ నోటి నుంచి మాట వస్తుంది? మీరిలా ఉండబట్టలేక ఆత్రంతో అందరికీ చెప్పేస్తారనే మీకు చెప్పాలనిపించిన ప్రతిసారి నేను ఆగిపోతున్నాను. ఝాన్సీకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళ కొత్త జీవితాలు ఇప్పుడే మొదలయ్యాయి. ఇంతలోనే గొడవలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇంకొద్ది రోజులు మీతో కాదు కదా, ఎవ్వరితోనూ చెప్పకూడదు, అంతే. తులసి, ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మా అమ్మా, ఇందాకటి నుంచి నువ్వు పాలు తీసుకొస్తావని వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడున్నావా? నాన్నకి తర్వాత ఇవ్వు, నేను తాగుతాను. రే రే జ్యోతి, ఆగరా రే. తులసి, వీడికి కూడా తొందరగా పెళ్లి చేసేస్తే ఓ పనైపోతుంది. అయ్యో భగవంతుడా. నా కోడళ్ల రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చేసింది. నా ఇద్దరు కోడళ్లలో ఒకరు పాపను కని ఒకరేమో బాబును కనిస్తే ఈ ఇంట్లో చిన్నపిల్లల అల్లరితో కేరింతలతో కోలాహలంగా ఉంటుంది. తులసి, తులసి, ఇంట్లో కాఫీ కప్పులు 2 ఎక్కువయ్యాయి. డైనింగ్ టేబుల్ మీద కంచాలు 2 ఎక్కువయ్యాయి. అవి చూసుకుంటూ మురిసిపోయేదాన్ని నిన్నే చూస్తున్నాను. మోడళ్ళంటే మీకెంత ప్రేమ! నువ్వెప్పుడు చెప్పేది వాళ్ళు మోడళ్ళు కాదు, కూతుర్లు అంటున్నావా? లచ్చు, నా లక్ష్మీదేవి, నా స్వీట్ లడ్డు. ప్రతిరోజు నిద్ర లేవగానే మా అమ్మ ఫేస్ చూడడమే నాకు అలవాటు. కానీ నీ పరిచయం తర్వాత అప్పుడప్పుడు నాకే తెలియకుండా అమ్మని మర్చిపోయి నిన్ను చూస్తున్నాను. ట్రెండ్ మారినట్టు కొన్ని సెంటిమెంట్స్ కూడా మారుతాయనుకుంటా. అందుకే నిన్ను చూసినా నాకు అంతా మంచి జరుగుతుంది.
రే రే, ఆ లక్ష్మితో నీకింకా ముడి వేయటానికి ముందే నువ్వు ఈ అమ్మను పక్కన పెట్టేస్తున్నావేంట్రా? ఇది ట్రెండ్ మారటం కాదురా, ఈ జనరేషన్ పిల్లల బుద్ధి మారటం. నిద్ర మాత్రలా ఆ టాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటారో కూడా మీకు అర్థమై ఉంటుంది. మీ అబ్బాయి కోసం మీరు పాలిచ్చి పంపారు కదా, అందులో నేనే కలిపాను.